జటాయువు త్యాగం గురించి చాలా మందికి తెలుసు, కాని అతని అన్నయ్య సంపతి గురించి కొద్దిమందికే తెలుసు. చాలా కాలం క్రితం జటాయువు మరియు సంపతి ఇద్దరూ శక్తివంతమైన గద్దలు. ఒకరోజు ఒక ఉల్లాసభరితమైన పోటీలో వారు సూర్యుడికి చాలా దగ్గరగా ఎగిరిపోయారు. జటాయును రక్షించడానికి సంపతి తన రెక్కలను వెడల్పుగా విస్తరించాడు, తన తమ్ముడిని రక్షించాడు, కాని ఆ ప్రక్రియలో తన సొంత రెక్కలను కాల్చాడు. ఫలితంగా అతను ఎగరగల సామర్థ్యాన్ని కోల్పోయి ఏకాంత జీవితాన్ని గడిపాడు. హనుమంతుడు మరియు వానర సైన్యం సీత కోసం వెతుకుతున్నప్పుడు వారు ఇప్పుడు వృద్ధుడైన మరియు రెక్కలు లేని సంపతిని కలిశారు. తన సోదరుడి త్యాగం గురించి విని సంపతి చాలా బాధపడ్డాడు. అతను ఎగరలేకపోయినా తన పదునైన దృష్టిని ఉపయోగించి సీతను లంకలో గుర్తించి హనుమంతుడికి సమాచారం అందించాడు. హనుమంతుడి లంక ప్రయాణంలో అతని సహాయం చాలా కీలకం. కథ యొక్క నీతి: నిస్వార్థ త్యాగానికి ఎల్లప్పుడూ ఒక ఉద్దేశ్యం ఉంటుంది. సంపతి తన రెక్కలను కోల్పోయాడు, కాని తరువాత రాముడికి సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.